హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అనామిక ఇక తెగ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. అనవసరంగా ఈ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను. కళ్యాణ్కి కవిత్వాలంటే ఇష్టం అనుకున్నాను, కానీ కవిత్వంలోనే తేలి మునుగుతున్నాడని అనుకోలేదు. ఇటు కళ్యాణ్ ద్వారా డబ్బుని ఇక తీసుకొని పుట్టింటికి వెళ్ళి డబ్బు ఇద్దాం అనుకుంటే కనీసం చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది. ఈ కళ్యాణ్ని పెళ్లి చేసుకొని అనవసరంగా నేను తప్పు చేశాను అని చెప్పి ఇక బాధపడుతూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనామిక. ఇంతలో ఇక అనామిక వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది. బేబీ ఏం చేస్తున్నావు బేబీ అని చెప్పి అడుగుతుంది. ఏం చేస్తా అని చెప్పు మమ్మీ, ఈ ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది. ఎందుకమ్మా, ఎందుకు, ఏమైంది, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అనగానే ఏం చెప్పాలమ్మా, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ మహాతల్లి ఆ కావ్యని ఒక దేవతగా కొలుస్తున్నారు. నేను ఏమన్నా కూడా అందరూ నోరేసుకొని నన్నే తిడుతున్నారు. ఇక మీ అల్లుడు గారు అంటావా, ఇక కవిత్వాల పిచ్చితో కనీసం ఆఫీస్కి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళి అక్కడ కవిత్వాలు చెప్పుకుంటూ కాలక్షేపం గడుపుతున్నారు. ఇక ఆయనని నేనెప్పుడు ఇక ఎండీని చెయ్యాలి, ఆయన ద్వారా నేనెప్పుడు డబ్బు తీసుకొని ఇంటికి రావాలి చెప్పు మమ్మీ అని చెప్పి నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక. ఇక ఆ మాటలకి బేబీ నువ్వెందుకో చాలా కోపంతో ఉన్నట్టున్నావు, నేను తర్వాత ఫోన్ చేస్తాను అనగానే చెప్పు మమ్మీ పర్వాలేదు, ఎందుకు నీ వాయిస్ ఎందుకు అంత డల్గా ఉంది, ఏం జరిగింది అనగానే ఏం జరిగిద్దమ్మా, డాడీ చాలా బాధపడుతున్నారు. ఇక టెన్షన్ పడుతూ పొద్దున్నుంచి కనీసం ఏమి టిఫిన్ కూడా చేయలేదు అని చెప్పి అంటుంది. అదేంటి మమ్మీ, నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంటి, డాడీకి ఏమైంది అనగానే డాడీకి ఏమీ అవ్వలేదు, కానీ మనసులో మాత్రం చాలా భారంగా ఉందని పొద్దున్నుంచి అంటున్నారు. తెలుసు కదా డాడీ సంగతి, ఒకసారి డాడీకి అసలే హార్ట్ అటాక్ వచ్చింది, ఇక రెండోసారి వస్తే తెలుసు కదా బేబీ అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పుమా, చెప్పు నాకు కంగారుగా ఉంది అని చెప్పి అనామిక అంటుంది. అదేనా, ఇక మీ పెళ్ళికి ఇక అప్పు చేశాం కదా, ఆ అప్పులో అసలు కాకపోయినా వడ్డీ కట్టమని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇక డబ్బు లేక రాత్రంతా నిద్ర లేక డాడీకి ఒక్కసారిగా ఇక ఏమీ అర్థం కాకుండా అలానే పడుకొని ఉన్నారు. నీకు ఎందుకు ఫోన్ చేశానంటే నువ్వేమన్నా డబ్బు సర్దుతావేమోనని చేశాను బేబీ అని చెప్పి అంటుంది. వెంటనే అదేంటి మమ్మీ, డబ్బు అంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎలా ఉంటుంది, అసలే ఈ ఇంట్లో నాకు రెండో కోడళ్ళని కనీసం ఏ పెత్తనం ఇంతవరకు నా చేతికే రాలేదు, అంతా కావ్య చేతికే ఇచ్చారు. నేను ఏం చేసేది, ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు, అయినా ఎంత కావాలి ఏంటి అని చెప్పి అడుగుతుంది. అది అక్షరాల 5 లక్షల రూపాయలు అయితే కావాలి, ఖచ్చితంగా ఈరోజే వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తామన్నారు. ఆ విషయంలోనే డాడీ ఏమి తినకుండా అలానే రూమ్లోంచి బయటకు కూడా రావట్లేదు, టెన్షన్ వచ్చి నీకు చేశాను బేబీ అని చెప్పి అంటుంది. ఆ మాటలకి సరే మమ్మీ నువ్వు ఫోన్ పెట్టేసి నేను ఆలోచిస్తాను, నేను ఏ విషయమో నీకు చెప్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి ఇక ఏం చెయ్యాలా, డబ్బుని ఏ రకంగా తీసుకొని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి ఇక ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది అనామిక. ఇంటి తాళాలు కావ్య దగ్గర ఉన్నాయి. కావ్య దగ్గర నుంచి తాళాలు అడిగి తీసుకోవడానికి ఆ కావ్య ఇవ్వదు. అలా అని చెప్పి డబ్బు అడిగితే ఎవరికి ఏంటని అడుగుతారు. ఇటు చూస్తే కళ్యాణ్ కార్డ్స్ అన్నీ కూడా కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న అసలే కళ్యాణ్ని పిచ్చి కవిత్వాలు అది ఇది అని చెప్పి అన్నందుకు మొహం మార్చుకొని నాతో మాట్లాడడమే మానేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ లోపల అపర్ణాదేవి రండి లోపలికి రండి అని చెప్పి ఇద్దరిని పిలుచుకొస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు వచ్చి ఆర్నమెంట్స్ బాక్సు టేబుల్ మీద పెట్టిస్తుంది. ఇవన్నీ కూడా మా ఇంటి కోడళ్ళకి ఇక గోల్డ్, జాగ్రత్తగా పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు సరే మేడం అని చెప్పి ఆర్నమెంట్స్ బాక్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి సరే మ్యామ్ మేము వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇందిరాదేవి ఏంటి అపర్ణ, ఏంటి బాక్సులన్నీ అనగానే ఇవంతా కూడా కావ్యకి అలాగే అనామికకి గోల్డ్ అత్తయ్య గారు, వాళ్ళిద్దరికీ అన్నీ కూడా ఉండాలని 7 వారాల నగలు ఇద్దరికీ చేయించాను అని చెప్పి అంటుంది అపర్ణ నువ్వు చాలా గొప్ప మనసు నీది, పైకి కటువుగా మాట్లాడినా ఎప్పుడు కూడా ఇంటి పెద్ద కోడలుగా నీ బాధ్యత ఎప్పుడు కూడా కరెక్ట్గానే తీర్చుకుంటూ వచ్చావు. కనీసం
ఇద్దరి విషయంలో సమానంగా ఇద్దరికి 7 వారాల నగలు చేయించావు. అదే దానిలక్ష్మి అయితే నా కోడలు అని చెప్పి కావిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంతలో దానిలక్ష్మి వస్తుంది. రావడంతో ఏంటి అత్తయ్య గారు, ఏంటి దానిలక్ష్మి అంటున్నారు అని చెప్పి అనగానే ఏమీ లేదు దానిలక్ష్మి, ఇక అపర్ణని ఎప్పుడు చూసినా ఈ మధ్య అపార్థం చేసుకుంటున్నావు కదా, తన కోడలతో సమానంగా అనామికకు కూడా 7 వారాల నగలు చేయించింది, అయ్యే ఈ నగలు అని చెప్పి అనగానే ఇక వెంటనే దానిలక్ష్మి మొహం వెలిగిపోతుంది. చూసి ఇక వెంటనే అవునా అక్క అని చెప్పి ఇక ఆర్నమెంట్స్ బాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తుంది. ఇక బంగారం దగదగా మెరిసిపోతూ అందంగా గోల్డ్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటే నా కోడలు ఈ బంగారం వేసుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది దానిలక్ష్మి. ఇక వెంటనే అక్కడి నుంచి అపర్ణ ఇదిగో ఈ బాక్సుల్లో బంగారం అంతా అనామికది, నీ చేతుల మీదుగా నీ కోడలికి ఇవ్వు, నా చేతుల మీదుగా నేను నా కోడలికి ఇస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక కావ్య ఆఫీస్లో ఉండటం వల్ల కావ్య నుంచి ఫోన్ వస్తుంది. రాజ్ ఫోన్ చేస్తాడు. మమ్మీ ఈరోజు కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, అందువల్ల మేము ఒక 1 అవర్ 2 అవర్స్ లేటుగా వస్తాం, ఏమైనా కంగారు పడతావేమో అని చెప్పి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి రాజ్ ఫోన్ చేసి పెట్టేస్తాడు. కావ్య అలాగే రాజులు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక అనామికకి ఇక దానిలక్ష్మి సంతోషం పడుతూ ఇక ఈ బంగారు నగలన్నీ నా కోడలికి ఇవ్వాలి అని చెప్పి ఇక స్వయంగా ఆ నగలన్నీ కూడా అనామికకి ఇస్తుంది. ఇక అపర్ణ అనామికకు పిలిచి ఇదిగోనమ్మా ఈ 7 వారాల నగలు ఈ ఇంటి కోడలుగా ఇవి నీ వంతు అని చెప్పి నగలన్నీ చేతిలో పెడుతుంది. ఆ నగలు చూసిన అనామిక కళ్ళన్నీ బ్రైట్గా అయిపోయి మొహం అంతా కూడా చాలా గోల్డ్గా కలర్లో మెరిసిపోతూ నిజంగా అత్తయ్య గారు ఈ నగలన్నీ నాకా అనగానే అవును అనామిక ఈ నగలన్నీ నీకు అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక రుద్రాణి ఇక దానిలక్ష్మి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక దానిలక్ష్మితో పాటు ఇందిరాదేవి ఇక అపర్ణాదేవి కూడా కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. ఇక వెంటనే ఈ నగలతో ఇక నువ్వు లక్ష్మీదేవిలాగా కలకల్లాడుతూ ఈ ఇంటి కుటుంబ బాధ్యతలన్నీ తీసుకోవాలి అని చెప్పి ఇక ఆశీర్వదిస్తారు. ఇక వెంటనే ఆ సెట్టు పక్కన చూస్తుంది. అవి ఎవరికి అత్తయ్య గారు అని చెప్పి అనగానే అవి కావికంట అని చెప్పి అంటుంది దానిలక్ష్మి. వెంటనే అంటే కావ్యకు కూడా నాలాగా అన్నీ కూడా నా అత్తయ్య గారు ఇద్దరివి సేమ్ టు సేమా అని చెప్పి అడుగుతుంది. అవును ఇద్దరివి కూడా సేమ్ టు సేమ్ అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక అనామికకి వెంటనే ఐడియా వస్తుంది. అసలే కావ్య కూడా ఇంకా లేటుగా రావడంతో ఇక ఆ సెట్ని తీసుకుని వెళ్ళి ఇక అపర్ణ ఒక దగ్గర పెడుతుంది. అపర్ణ రూమ్లో పెట్టగానే ఇక దానిలక్ష్మి ఈ నగలన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా పెట్టుకో అనామిక అని చెప్పి బాధ్యతగా అప్పచెప్తుంది. ఆ నగలన్నీ తీసుకొని అందులో ఉన్న ఒక నగని ఇక తీసుకొని సీక్రెట్గా బ్యాగ్లో పెట్టుకుంటుంది, ఒక చంద్రహారాన్ని ఇక పెట్టేసుకొని ఇక సీక్రెట్గా ఆ బాక్సులన్నీ ఒక దగ్గర పెడుతుంది. పెట్టి ఇక అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అనామిక వెంటనే కూడా ఆ ఖాళీ బాక్స్ని తీసుకొని వచ్చి ఇక కావ్య ఆర్నమెంట్ బాక్సుల్లో పెట్టేసి తన బాక్సుల్లో కావ్య చంద్రహారాన్ని పెట్టేసుకుంటుంది. తెలివిగా పెట్టేసుకొని ఇక అమ్మయ్య అమ్మ వాళ్ళకి ఈ నగ అమ్మితే ఖచ్చితంగా 10 లక్షల పైగా వస్తాయి, ఈ నగల డబ్బులు అమ్మ వాళ్ళకి ఇచ్చేయచ్చు అని చెప్పి ఇక హ్యాండ్ బ్యాగ్లో ఆ నగను వేసుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంట్లో వాళ్ళకి ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోగానే ఇక్కడ చూస్తే కళ్యాణ్ మాత్రం ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఈ మధ్య అనామిక నా మీద అస్సలు ప్రేమగా ఉండట్లేదు. ఒకప్పుడు నా కవిత్వాలంటేనే చాలా ఇష్టపడేది. నా కవిత్వాల గురించి నా కోసం సస్పెన్స్గా లెటర్ రాసి నా గురించి చాలా తప్పించిపోయేది. అలాంటి అనామిక కనీసం నా మొహం కూడా చూడట్లేదు. ఈ మధ్య అసలు దూరంగా తోసేస్తుంది. ఏమన్నా అంటే వెళ్ళి బావగారులాగా సంపాదించు అని అంటుంది. అసలు డబ్బు సంపాదించడానికి ప్రేమకి ఎలాంటి సంబంధము లేదు. అలాంటిది కనీసం నా భార్య అని చెప్పి కనీసం చేయి పట్టుకుంటున్నా కూడా వదిలించుకొని మరి డబ్బు ముందు సంపాదించినాకే ఏదైనా అని అంటుంది. అసలు అనామిక ఈ రకంగా ఎందుకు మాట్లాడుతుంది? రోజుకి నా మనసులో ఇక ప్రేమ తగ్గిపోతుంది. అసలు నిజంగా నేను అనామికని ప్రేమించానా లేకపోతే అట్రాక్షన్ అయ్యానా, ఆకర్షణ పొందానా అని చెప్పి ఇక ఆఫీస్లో చాలా బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్.
ఇక ఇక్కడ చూస్తే కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పు ఇక వెంటనే కూడా ఫోన్ రాగానే ఫోన్లో ఇప్పుడే వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను, 5 నిమిషాల్లో మీ ముందుంటాను, ఎన్ని పిజ్జా డెలివరీ చేయాలి, ఓకే సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఇక కనకం వింటుంది. ఏంటయ్యా ఇది పోలీస్ ట్రైనింగ్ అని చెప్పి ఇక పోలీస్ కసరత్తులు చేస్తూ మరొక పక్క పిజ్జా డెలివరీకి వెళ్తానంటుందేంటి అని చెప్పి వెంటనే కూడా ఆగవే అప్పు, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే పిజ్జా డెలివరీ చేయడానికి అని చెప్పి అంటుంది. అదేంటి పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాను, ఇక కానిస్టేబుల్ ఉద్యోగం నాకు వచ్చింది, ఇక ఖచ్చితంగా నేను ఇక రేపు మాపో జాయిన్ అవుతానని అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ డెలివరీలు అని చెప్పి అడగగానే అయ్యో ఎందుకమ్మా అలా అంటావు, ఇప్పుడైనా నేనేమి పోలీస్ అయిపోలేదు కదా, ఖాళీ టైం అనేది నాకు ఉంది, ఆ టైంలో నేను కొన్ని పిజ్జా డెలివరీలు చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నాకు ఖచ్చితంగా ఖర్చులకి పనికొస్తాయి, అంత మాత్రానే ఖాళీగా పోలీస్ అవుతానని ఒక పక్కన కూర్చొని తినమంటావా, ఈ లోపల నాన్నగారి మీద ఆధారపడమంటావా, ఖచ్చితంగా నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను, నాతో నేను ఎంత అవుతుందో అంతవరకు ఖచ్చితంగా పోరాడతాను, తప్పుకో, యువతల పిజ్జా డెలివరీ చేసే టైం అయింది అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో పిజ్జా డెలివరీ చేయడానికి ఇక అప్పు అయితే వెళ్తుంది. అక్కడ అనామిక అయితే హ్యాండ్ బ్యాగ్లో నగని పెట్టుకొని ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ అమ్మినా కూడా నా గురించి తెలిసిపోతుంది, ఖచ్చితంగా ఎక్కడో దూరంగా అమ్మాలి అని చెప్పి ఇక ఒక ప్లేస్లో ఇక సెర్చ్ చేస్తుంది, ఎక్కడ గోల్డ్ని అమ్మచ్చు అని చెప్పి ఇక పలానా చోటని అడ్రస్ రాగానే ఇక ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇక అక్కడ స్కార్ఫ్ మెల్లగా తీసి ఇక నగని తీసుకొని సేటుకి ఇస్తుంది. ఈ నగ మాకు ఈ నగ తీసుకొని ఎంత డబ్బు వస్తుందో చెప్పండి అని చెప్పి ఇక అటు ఇటు దొంగగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పిజ్జాని డెలివరీ చేసుకొని వస్తుంది ఇక అప్పు. ఏంటి దూరం నుంచి చూస్తుంటే అచ్చం అనామికలా అనిపిస్తుంది, అనామిక ఎందుకు ఇలా స్కార్ఫ్ కట్టుకుంది అని చెప్పి ఇక వెనక నుంచి చూస్తుంది. అనామిక ఎదురుగుండా ఉన్న బండిలోని మిర్రర్లోంచి అనామిక ఫేసు కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుకి. ఇక వెంటనే షాక్ అయిపోతుంది, అసలు ఈ ఏరియాలోకి వచ్చిందేంటి అనామిక, అది కూడా ఒంటరిగా, అసలు ఏం చేస్తుంది అని చెప్పి వెంటనే కూడా మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఇక అప్పు అయితే దొంగచాటుగా అనామికని ఫాలో చేస్తూ ఉంటుంది. అనామిక ఇక దీన్ని తీసుకొని ఒక 10 లక్షలు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నగని ఇస్తుంది. అదేంటి మ్యామ్ చాలా కొత్తగా ఉంది, ఇప్పుడే ఆర్డర్ చేసి వచ్చిన నగలా ఉంది, ఇంత మంచి నగని అమ్మేస్తున్నారు ఎందుకు అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న గోల్డ్ తీసుకున్న ఆయన అడుగుతూ ఉంటే అదంతా మీకెందుకు, ఇప్పుడే వచ్చిన నగలివి, ఈ నగ చాలా కొత్తది, అందుకే దీని మీద వేస్టేజ్ ఏమీ తీయకుండా ఉన్నది ఉన్నట్లుగా డబ్బు ఇస్తారా అని చెప్పనగానే అంటే మేము ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వం మ్యామ్, ఖచ్చితంగా దీనిలో సగమే వస్తుంది, ఎంత మీరు కొత్త బంగారం అయినా మాకు అమ్మేటప్పుడు మేము పాత బంగారంగానే తీసుకుంటాం అని చెప్పి పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి అనామిక ఇక ఒక నగను తీసుకొని వచ్చి దొంగచాటుగా బేరలాడుతుంది, అసలు ఏం చేస్తుందబ్బా అని చెప్పి ఫాలో చేయగానే 10 లక్షలు క్యాష్ ఇస్తాడు. ఇక 10 లక్షలని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ యాజ్టీస్గా స్కార్ఫ్ కట్టుకొని అక్కడి నుంచి క్యాబ్లో స్టార్ట్ అవుతుంది. ఇక అప్పు కూడా వెనకాలే ఇక అనామిక ఎక్కడికి వెళ్తుంది, అనామిక ఒక్కదే వచ్చి నగ అమ్మి మరీ డబ్బు తీసుకుంది, అసలు కళ్యాణ్ ఉన్న రేంజ్కి నగలు కొనడమే తప్పించి అమ్మే సిచ్యువేషనే రాదు, అనామిక ఏదో తప్పు చేస్తుంది, ఖచ్చితంగా కనిపెట్టాలి అని చెప్పి అప్పు ఇక వెళ్తూ ఉంటే ఇక ఎవరూ లేని ప్లేస్ దగ్గరికి అనామిక వెళ్తుంది. ఇక వెంటనే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారు, వచ్చారా, నేను ఇప్పుడు ఇక్కడే రెడీగా ఉన్నాను, తొందరగా రండి, ఇటు ఎవరైనా మనల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది అనగానే వస్తున్నాను బేబీ అని చెప్పి వాళ్ళ అమ్మ వెంటనే కూడా వేరొక క్యాబ్లోంచి దిగుతుంది. ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దూరం నుంచి అప్పు అయితే ఇక వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి మొత్తం వింటూ ఉంటే ఇక అనామిక అసలు స్వరూపం బయటపడుతుంది. ఇదిగో అమ్మా అని చెప్పి ఇక 10 లక్షలు, అక్షరాల 10 లక్షలు, ఇవి అప్పుకి వడ్డీకి మొత్తానికి సరిపోతాయి కదా, ఇక ఈరోజు ఖచ్చితంగా టైం బాగుండి ఇక నగలు సడన్గా వచ్చాయి కాబట్టి ఈ 10 లక్షలు వచ్చాయి మమ్మీ, లేదంటే కష్టమయ్యేది అని చెప్పి అనగానే నా బేబీ ఎప్పుడు కూడా ఏదో రకంగా చేసి తెస్తుందని నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఇక మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే
ఏంటి ఇంకా అల్లుడు గారు ఆఫీసులో సంబంధించిన వర్క్ ఏమీ కూడా స్టార్ట్ చేసినట్లేరు, నువ్వు అల్లుడు గారు చిర్రుబుర్రులు ఆడుకున్నారా ఏంటి? ఎప్పుడు కూడా ఇక అల్లుడు గారితో మంచిగానే ఉండు బేబీ, నువ్వు దూరం పెంచుకుంటూ పోతే మగవాడు ఎంతలో చెప్పు దూరం అయిపోవడానికి. ఇక ఏదో రకంగా చేసి అందినట్టుగానే ఉంటూనే ఒక్కసారిగా ఆస్తి పత్రాలు తీసుకొని ఇంటికి వచ్చేసే, ఇక నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి అంటూ ఉంటే, అవును మమ్మీ నువ్వు చెప్పేదంతా ఓకే, కానీ ఆ ఆస్తి పత్రాలు నా చేతికి రావాలి అంటే ఆ కావ్య మహమ్మారి ఇంట్లో ఉండగా నా చేతిలోకి రావు. ఇక ఈ ఇంటి బాధ్యత అంతా కూడా ఆవిడ గారికే అప్పచెప్పారు. ఈరోజు నాకులాగే ఇక ఆ మట్టి ముద్దలు అమ్ముకునే వాళ్ళ ఇంట్లో నుంచి పుట్టిన కావ్యకు కూడా నాలాగే 7 వారాల నగలు చేయించారు. నాకు అయితే మండిపోతుంది ఒళ్ళు, నాకు ఆ కావ్యకి సమానమా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుకైతే కడుపు రగిలిపోతుంది. ఏంటి కావ్య నీతో సమానమా? అసలు కావ్యక్క ఎక్కడా, నువ్వెక్కడా? ఇంత ఘోరంగా ఇంత మోసకారివి, నీతో మా అక్కకేంటి అని చెప్పి ఇక అప్పు ఇంకా వింటుంది. ఇక వెంటనే కూడా ఇక అప్పుకి ఐడియా వస్తుంది. ఈ అనామిక బండారం బయట పెట్టాలంటే నేను ఏం చెప్పినా ఎవరు నమ్మరు, చివరాఖరికి మా అక్క మీదే ఏదో రకంగా ఇక నెపం నెట్టేస్తుంది అని చెప్పి ఇక వెంటనే ఫోన్లో షూట్ చేస్తూ మొదలు పెడుతుంది అప్పు. ఇక అనామిక చెప్తూ మరి ఈ డబ్బు ఈ నగ నువ్వు తీసేసి డబ్బుగా చేసిన సంగతి ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఎలాగే అని చెప్పి అంటుంది వాళ్ళమ్మ. తెలియనిస్తే కదమ్మా, ఖచ్చితంగా నా ఏమీ కూడా నేను అన్నీ కూడా చక్కగా పెట్టుకున్నాను. ఇక కావ్య తీసినట్టుగా కావ్యకి 7 వారాల నగలు ఇచ్చాను కదా, అందులో ఒక నగని కాజేశాను. ఇప్పుడు ఖచ్చితంగా కావ్య రాగానే నాలాగే తనకు కూడా నగలన్నీ ఇస్తారు. ఆ నగలన్నీ తీసుకొని కావ్య తెలియకుండా లోపల పెట్టుకుంటుంది. ఎప్పుడో కానీ బయటపడదులేమ్మా అని చెప్పి అంటుంది. అవునా, మరి ఇంకేం బేబీ, అయితే హాయిగా ఉంది నా మనసంతా. ఈ వడ్డీలో 5 లక్షలు ఇచ్చేసి ఈ 5 లక్షలతో ఇంకా ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు కూడా తీర్చేస్తాం మెల్లగా. అయినా కొంచెం ఎంతకాలం తీరుస్తాం? కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఖచ్చితంగా మనకంటూ ఆస్తి వస్తే మనం ఇక హ్యాపీగా నువ్వు అనుకున్నట్టు నీ కిషోర్కి ఇచ్చి నీకు పెళ్లి చేస్తాము. ఇక మాకంటూ మేము ఒక లైఫ్ చక్కగా హాయిగా సాగిస్తాం బేబీ అని అంటూ ఉంటుంది. ఇక అదంతా విని అప్పు షాక్ అయిపోతుంది. మధ్యలో కిషోర్ ఎవడు అని చెప్పి ఇక వింటూ ఉంటే ఇక వెంటనే, అవును మమ్మీ, మీరు చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా నేను చేస్తున్నాను. ఇక మీకు డబ్బు సమస్య తీరిపోయిన మరుక్షణం కిషోర్కి ఇచ్చి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలి. ఈ కళ్యాణ్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కళ్యాణ్ నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. అసలు కవిత్వాలంటేనే నాకు తలనొప్పి. అలాంటి కవిత్వాలు చెప్పేవాడంటే నేను ఏ రకంగా ఇష్టపడతాను అనగానే, నాకు తెలీదా బేబీ, నువ్వెక్కడా కళ్యాణ్ ఎక్కడా? అసలు ఆ కళ్యాణ్కి డబ్బు ఉంది కానీ టేస్టే లేదు. నువ్వు ఆ కళ్యాణ్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని వాడిని వదిలేస్తే చాలు అని చెప్పి అంటూ, సరే అయితే నేను నాన్నగారికి వెళ్ళి డబ్బు ఇచ్చేసి ఇక ఆయనకి టిఫిన్ చేయమని చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక కూడా వెంటనే కూడా ఇంటికి స్టార్ట్ అయిపోతుంది క్యాబ్లో. ఇక వాళ్ళిద్దరు మాటలకి అనామిక చేసిన చేష్టలకి ఇవన్నీ కూడా విని చూసి ఇక అప్పుకి దిమ్మ తిరిగిపోతుంది. అసలు అనామిక ఇంత మోసకారనమాట. అసలు కళ్యాణ్ని మోసం చేసుకుంటూ ఇక పెళ్లి చేసుకుందా? కళ్యాణ్ ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. కళ్యాణ్కే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇక బాధపడుతుంది అప్పు. బాధపడి ఏం లాభం? ఖచ్చితంగా ఈ అనామిక కుట్రని ఇక ఖచ్చితంగా కళ్యాణ్కి పంపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా అమ్మో, అనామిక గురించి కళ్యాణ్కి తెలిస్తే ఖచ్చితంగా కళ్యాణ్ అయితే షాక్కి వెళ్ళిపోతాడు. ఇక ఖచ్చితంగా ఎంతైనా ప్రేమించాడు కాబట్టి మోసాన్ని తట్టుకోలేడు. ఇప్పుడు ఏం చేయాలిరా భయ్ అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉంటుంది ఒకవైపు. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే ఇక అనామిక యాజ్ టీజ్గా ఇంటికి వెళ్ళిపోయి నార్మల్గా తను ఉంటుంది. ఇక కావ్య అలాగే రాజులు వస్తారు, డిన్నర్ని ఫినిష్ చేస్తారు. ఇక అనామిక, అమ్మయ్య ఒక పని అయిపోయింది, ఈ కావ్యకి ఆ నగలన్నీ కూడా ఇచ్చేస్తే బాగుండు, లేదంటే రూమ్లో ఉంటే ఖచ్చితంగా నగలన్నీ చెక్ చేసి ఇస్తే మాత్రం డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే అక్కడే ఉన్న ఇందిరాదేవి, ఆగమ్మ కావ్య, నీకోసం మీ అత్తయ్య 7 వారాల నగలు చేయించింది, ఆ నగలన్నీ స్వయంగా తను నీకే పెడుతుంది అని చెప్పి అనగానే, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా అమ్మమ్మ, రేపు పెట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అపర్ణ వచ్చి చేతికి
నగలన్నీ కూడా ఇస్తుంది. ఇక ఒక్కొక్కటిగా అన్నీ కూడా బాక్సులన్నీ చేతిలో పెడుతుంది. చేతిలో పెట్టి ఇక పంపించేస్తుంది. ఇక పంపించగానే ఆ నగలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఏంటో అన్నాయి కనీసం చూసుకోకుండా కావ్య చాలా టైర్డ్ అయిపోవడం వల్ల, ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఇక ఆదమరిచి నిద్రపోతుంది. అవన్నీ కూడా భద్రపరుస్తాడు రాజ్. ఇక బాక్సుల్లో అన్నీ కూడా లోపల పెట్టేసి ఇక రాజ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, కావ్య పాపం ఇక నాతో పాటు సమానంగా ఇక ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి అందరికీ ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి మరీ చూసుకుంటుంది. కళావతిని చూస్తుంటే జాలనిపిస్తుంది. ఇక ఏదో రోజు ఈ కళావతి ప్రేమలో పడిపోతానా ఏంటి కొంపతీసి అని చెప్పి అనుకుంటూ ఇక రాజ్ కూడా నిద్రపోతాడు. ఇక ఎర్లీ మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే ఇక అపర్ణ వచ్చి ఇక దానిలక్ష్మి ఇద్దరు కూడా కోడళ్ళకి ఇచ్చిన బంగారం దేవుడి దగ్గర పూజించి ఇద్దరు అలంకరించుకుంటే బాగుంటుంది అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా అనామిక తన దగ్గర ఉన్న నగలన్నీ కూడా పెట్టేసుకొని ఇక పట్టుచీర కట్టుకొని రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇక కావ్యకి ఆ విషయం చెప్పగానే కావ్య కూడా అలాగే అన్ని నగలు ఓపెన్ చేసి చూసేసరికి ఖాళీ బాక్స్ ఒకటి కనిపిస్తుంది. ఇదేంటి ఇందులో నగ లేదు కదా అని చెప్పి షాక్ అయిపోతుంది. ఇక ఇందులో నగ లేదు అత్తయ్య గారు అని చెప్పి ఇక కిందికి వచ్చి చెప్పగానే అపర్ణ లేదు కావ్య, నగలన్నీ కూడా ఇద్దరికి సమానంగా చేయించాను, నగ ఎలా మాయమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని రంగంలోకి దిగుతుంది. ఇక మీరు ఎంతైనా నీ కోడల్ని నెత్తి మీద పెట్టుకుని చూశారు కానీ ఇక వాళ్ళున్న చీప్ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఆ నగని కావ్యే కాజేసింది. ఈ నగ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇక రేపు పొద్దున కల్లా అందచేయాలని చూస్తుంది. చెప్పు కావ్య, ఏది ఆ నగ అని చెప్పి రుద్రాని ఇక ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు అంత అవసరం ఏముందండి? ఇన్ని నగలు ఉంచుకొని ఒక నగని తీసుకొని వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి పెడతానని మీరు ఎలా అనుకుంటున్నారు? మాటలు మర్యాదగా రానివ్వండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే, అబ్బో చాలా పౌరుషమైన కుటుంబంలా ఉంది, రాత్రికి రాత్రే నగలు ఇస్తే తెల్లారికి ఒక నగ మాయం చేసి ఇంకా మాట్లాడతావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఏం చెయ్యాలో కావ్యకి అర్థం కాక అలానే ఆలోచిస్తూ ఉంటే ఇక దానిలక్ష్మి ఎంతైనా నా కోడలు ఉన్న కుటుంబం నుండి వచ్చింది, నా కోడలికి ఎప్పుడు కూడా నగలన్నా పెద్దవాళ్ళన్నా గౌరవ మర్యాదలు ఎక్కువ, ఈ దొంగ బుద్ధి అస్సలు లేదు. ఈ కావ్య ఇక మంచి ముసుగులో ఉంటూనే ఉంటుంది కానీ లోపలంతా కూడా దొంగ బుద్ధే అని చెప్పి ఇక అందరూ కూడా కావ్యని నిందించడం మొదలు పెడతారు. ఇక ఆ నగ కనిపించకపోయేసరికి అపర్ణ ఇక ఏం జరిగింది, అసలు ఇంట్లో ఉన్న నగ ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి ఇక ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది. ఇక కావ్యకి ఫోన్ చేసి ఇక అక్క నీకు ఒక విషయం చెప్పాలి, ఇక నువ్వు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇంట్లో వాళ్ళకి ఈ వీడియో చూపించి ఆ అనామిక ఎలాంటిదో ఇక అందరికీ నిజస్వరూపం చూపించక్క అని చెప్పి చెప్తుంది. ఏంటప్పు అనగానే ఇక వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అనామిక బండారం అంతా ఆ వీడియోలో చూసి కావ్య షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న అనామిక ఏంటి నా వంక చాలా సీరియస్గా చూస్తుంది, ఏంటి నగ తీసుకొని ఎవరికి ఇద్దామని చెప్పి దాచిపెట్టావు కావ్య చెప్పు అని చెప్పి ఇక మొహం అంతా తిప్పుకొని మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్క చెంపని చెల్లు అనిపిస్తుంది కావ్య. అనామిక ఏయ్ నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అనగానే నిన్నంటే దాన్ని కొట్టాలా చంపాలా, నువ్వు నా మరిదినే మోసం చేస్తావా, అసలు నువ్వెవరివే నా మరిది జోలికి వచ్చి నా మరిది జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి రెండో చెంప చెల్లు అనిపిస్తుంది. ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు, కావ్య ఏంటి ఇలాగా అనామికని కొడుతుంది అని చెప్పి ఇక వెంటనే దానిలక్ష్మి వచ్చి ఎంత పొగరే, నా కోడల్ని కొడతావా నువ్వు, అసలు నీకు ఎంత ధైర్యం అనగానే అవును మీ కోడల్ని కొడతానా, నిలువెత్తు ఏం చేస్తానో నాకే తెలియదు, కవి గారిని మోసం చేసి ఈ ఇంట్లో కోడలుగా తిష్ట వేసి ఇంట్లో డబ్బనంతా హారతి కర్పూరం చేద్దామని ప్లాన్తో వచ్చావా నువ్వు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటే అనామిక వణికిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రాజు వచ్చి కావ్య కళావతి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం జరుగుతుంది, ఎప్పుడు ఇలా ప్రవర్తించి నువ్వు, నీకేమైంది అనగానే ఒక్కసారి అందరూ కాముగా ఉంటే నేను మీ అందరికీ ఈ అనామిక బండారాన్ని చూపిస్తాను అని చెప్పి టీవీలో స్క్రీన్ని పెద్ద చేసి ఫోన్ కనెక్ట్ చేసి ఇక అందరికి కనబడేలాగా స్క్రీన్ని
ఇక స్టార్ట్ చేస్తుంది. ఇక వెంటనే అనామిక చేసిందంతా కూడా అందులో కనిపిస్తూ ఉండటంతో ఇక అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దానిలక్ష్మికి నోటి వెంట మాట రాదు. ఇక అక్కడే ఉన్న అనామిక తలదించుకొని నగలతో అలాగానే ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, ఏం మనిషివే నువ్వు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఆడపుట్టుకు పుట్టావా? నువ్వు నా మనవణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? నీకు ఎంత ధైర్యం? ఈ దుగ్గిరాల వారి ఇంట్లో ఒక మోసం చేసి ఇక ఇంట్లో నట్టేట్లో కూర్చొని ఉత్తమరాల్లా నగలన్నీ దిగంబరించుకొని కావ్యనే దొంగం చేసి మాట్లాడతావా అని చెప్పి ఇందిరాదేవి ఎప్పుడూ లేంది అనామిక చెంపని చెల్లు అనిపిస్తుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణకైతే చాలా కోపం వస్తుంది. మర్యాదగా నగలన్నీ తీసి అందులో పెట్టు. అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత? మా ఇంట్లో నా చిన్న కొడుకు కళ్యాణ్, వాడికి అన్నం పుణ్యం తెలీదు, అలాంటి వాడి జీవితంలో నిప్పులు పోస్తావా అని చెప్పి ఇక అపర్ణ కూడా చంపని చెల్లుమనిపిస్తుంది. ఇక అప్పటికి దానిలక్ష్మి చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది. ఇక అనామిక అత్తయ్య నేను అనగానే అసలు నువ్వు నీ నోటితో నన్ను అత్తయ్య అని పిలుస్తుంటేనే నాకు తేళ్ళు జల్లు పాగుతున్నట్టు అనిపిస్తుంది. నీ భాగవతం అంత స్క్రీన్లో చూసినా కూడా ఇంకా నన్ను ఏం మాయ చేద్దాం అనుకుంటున్నావే అని చెప్పి జుట్టు పట్టుకొని నిన్ను ఇంట్లో ఉంచి ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అసలు నా కళ్ళ ముందు ఉండడానికే వీల్లేదు. రాజ్, దీన్ని ఇంట్లో నుంచి గెంటేసే. నేను చేసింది చాలా పెద్ద తప్పు. అసలు ఎవరో ఏంటో తెలియకుండా నా కొడుకు ఇష్టపడ్డాడు అనగానే ఈ మహాతల్లిని పెళ్లి చేసుకున్నాను. ఈ మహాతల్లి నిజస్వరూపం తెలిసినాక నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఇక దానిలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. ఇక అప్పటికే ఇక కళ్యాణ్ అయితే ఇంట్లో నుంచి ఇక ఒక రోజంతా ఇక ఇంటికి రాని కళ్యాణ్ ఇక అప్పుడే పొద్దున్నే వస్తూ ఉంటాడు. ఇక అనామికని చూసి ఇంట్లో వాళ్ళందరూ అనడం చూసి అనామిక ఎందుకు ఈ రకంగా బాధపడుతుంది అని చెప్పి ఆశ్చర్యపోతాడు. వెంటనే కళ్యాణ్, ఏమైంది అనామిక, ఏమైంది చెప్పు అనగానే ఇక వెంటనే రాజు వచ్చి ఒక్కసారి లోపలికి రా కళ్యాణ్ అని చెప్పి లోపలికి పిలిచి, నిన్ను మోసం చేసింది కళ్యాణ్. అనామిక నువ్వు అనుకున్నట్టు నిన్ను ప్రేమించలేదు, నీకున్న డబ్బుని ప్రేమించింది. ఆ డబ్బుతో ఇక తను ఎంతగానో ప్రేమించిన ప్రియుడితో పెళ్లి చేసుకొని హాయిగా ఇక ఏ ఫారెనో ఏ అమెరికానో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంది అని చెప్పి చెప్పడంతో, అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు కళ్యాణ్. ఇక కవి గారు, మీరు ఎంత బాధపడినా ఇది నిజం, అనామిక చేసింది మీకు మోసం అని చెప్పి ఇక అక్కడ ఉన్న వీడియోని ఇక చూపిస్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్ చూసి ఇక ఆ వీడియోని చూసి, నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు, అంతకన్నా ఒక్క క్షణం ఉన్నా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు, ఇంత మోసం చేస్తావా నన్ను? అసలు నన్ను మోసం చేయడానికి నీకు ఎక్కడుంది రైట్? అసలు నువ్వు నా కవిత్వాలు ఇష్టపడ్డావని నన్ను నమ్మించి నా వెనకే తిరిగి నా కవిత్వాలు పిచ్చి కవిత్వాలని నువ్వు అన్నప్పుడే నాకు అర్థమైంది. నువ్వు నా డబ్బుని ఇష్టపడ్డావా లేదంటే నా కవిత్వాలు ఇష్టపడ్డావా అని నిన్నటి నుంచి నీ గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ చివరాఖరికి నిజాయితీనే గెలిచింది. ఇక ఈ రకంగా మోసమే ఓడిపోయింది. నీ మోసం కూడా పూర్తిగా ఇక ఎవరి ద్వారా తెలిసిందంటే అప్పు ద్వారా తెలిసింది కదా. అప్పు నిజాయితీ ముందు నీ చెడ్డతనం ఓడిపోయింది అని అంటాడు. అప్పు చూపించిందా? అసలు అప్పుకి ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పి అందరూ కూడా అవాక్కైపోగానే ఇక కళ్యాణ్ చెప్తాడు, అప్పు ఇక ఈ మహాతల్లిని చూసిన మరుక్షణమే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇక వెంటనే కూడా ఇక నువ్వు ఏమీ కూడా అనామిక విషయంలో ప్రేమను పెంచుకోవద్దు కళ్యాణ్, నిన్ను చాలామంది మోసం చేస్తారు, అవన్నీ కూడా గుండెంతా స్ట్రాంగ్గా పెట్టుకో అని చెప్పి నాకు ఇందాకే ఫోన్ చేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని చెప్పి నాకు ధైర్యాన్ని చెప్పింది అప్పు. అలాంటి అప్పుని నిన్ను పెళ్లి చేసుకొని దూరం చేసుకున్నాను. అసలు అప్పులో ఉన్న క్వాలిటీ నీ దీంట్లో ఒక్కటి లేదు. అసలు అప్పు ఎక్కడా, నువ్వెక్కడా? అలాంటి అప్పుని ఎన్ని మాటలు అన్నావే నువ్వు అని చెప్పి చివరాఖరికి నన్ను మోసం చేసి ఇక నీ నోటికొచ్చినట్టుగా అప్పుని అలాగే మా వదిన్ని ఎన్నో మాటలు అన్నావు. అప్పుడు ఎప్పుడు నిన్ను కొట్టను కూడా కొట్టలేదు, ఎందుకంటే నీ మీద నాకు అప్పుడు ప్రేమ ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ మీద ప్రేమ కాదు, అసహ్యం స్టార్ట్ అయింది. అసలు నిన్ను పట్టుకోవాలంటేనే అసహ్యం వేస్తుంది. నేను కొడితే నా చెయ్యి నీ చెంపకు తగులుతుంది, అది కూడా నాకు ఇష్టం లేదు, గెట్ అవుట్ అని చెప్పి ఇక గుమ్మం నుంచి దూరంగా తోసేస్తాడు. ఇక వెంటనే కూడా లోపలికి వచ్చి డోర్ని క్లోజ్ చేస్తాడు కళ్యాణ్.
ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.